ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ఈపీఎఫ్ పింఛన్ ధర లేదు. ఈ రోజు రోడ్డు పడేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ రోజు చూసుకుంటే నిత్యావసర ధరలు అన్ని కూడా పెరిగినప్పుడు కూడా మా పెన్షన్ మాత్రం పెరగట్లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే కనీసం 9,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆల్ పెన్షన్ అండ్ రిటైర్మెంట్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ భారీ ఎత్తున మాత్రం ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా డిమాండ్స్ ఏం కావాలి? అంబళ్ళ గవర్నాయుడు జిల్లా ఏపీఆర్పిఏ సంఘం కోశాధికారిని. ఈరోజు దేశంలో 80 లక్షల మంది ఈపీఎఫ్ పెన్షనర్స్ ఉన్నారు. ఈపీఎఫ్ పెన్షనర్స్ కనీస పెన్షన్ 9,000 రూపాయలు కావాలని గత 10 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. అయినా కానీ మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈరోజు ఈపీఎఫ్ అకౌంట్లో 8 లక్షల కోట్ల రూపాయలు మిగిలిన నిధులు అనేవి ఉన్నాయి. ఆ మిగిలిన నిధుల్లో వడ్డీ రూపంలో వచ్చింది. కానీ ఈ 80 లక్షల మందికి కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వచ్చు అనేసి గతంలో కేరళ హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు నడుపుతుంది. కానీ కనీస పెన్షన్ ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో ఆ 9,000 రూపాయలు ఇవ్వట్లేదు. ఈవేళ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సామాజిక పెన్షన్ కంటే కూడా తక్కువ పెన్షన్ వస్తుంది. 36 లక్షల మందికి అయితే కనీసం 1,000 రూపాయల పెన్షన్ కూడా రాని పరిస్థితుంది. మిగతా వాళ్ళకి కూడా 2,500లకు మించి పెన్షన్ రావడం లేదు. అదే రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నాయి. ఈరోజు మేము పనిచేసే పరిస్థితిలో ఉండేటప్పుడు మా జీతంలో నుంచి 100కి 8.33 కట్ చేసుకొని అది పిఎఫ్ నిధులకి జమ చేశారు. ఆ అమౌంట్ 8 లక్షల కోట్ల రూపాయలు ఉన్నది. అందులో నుంచి దాని మీద వచ్చిన వడ్డీ కనీస పెన్షన్గా మాకు 10,000 రూపాయలు ఇవ్వచ్చు. కానీ మోడీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదు. మేము అల్టిమేటివ్ ఇచ్చినా కానీ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ పరిస్థితిలో బతకలేకపోతున్నాం. కనీసం మినిమం నీడ్స్ ఫుల్ఫిల్ చేయడానికైనా మా పెన్షన్ పెంచండి అనేసి మహాప్రభు అని చెప్పినా కానీ ఈ వాళ్ళకి కూడా మా కోరికని నెరవేర్చలేదు. కాబట్టి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పిఎఫ్ కార్యాలయాల దగ్గర, అన్ని కలెక్టరేట్ల దగ్గర ఈపీఎఫ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో ఈపీఎఫ్ పెన్షనర్స్ అందరూ కూడా ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం మా గురించి మా పెన్షన్ ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో 9,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఉచిత వైద్యం, ఎందుకంటే 60 ఈపీఎఫ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వృద్ధాప్యం వల్ల రకరకాల జబ్బులకి లోనవుతున్న పరిస్థితి. ఆ పెన్షన్ అసలు బతకడానికే చాలదు, వైద్యం చేసుకోవడానికి అసలు ఏమి ఉండదు. కాబట్టి ఉచిత వైద్యం అందించాలని, అదే కరోనా కాలంలో అంతవరకు ఉన్న ప్రయాణ రాయితీ ఏదైతే ఉందో కరోనా కాలంలో తీశారు. కాబట్టి దాన్ని పునరుద్ధరించాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు డిసెంబర్ 22, 21వ తారీఖున పెద్ద ఎత్తున ఢిల్లీలో జరిగే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామనేసి సందర్భంగా. మీరు చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ మీరు ఎందుకు వచ్చారు? ఏంటి ఆయన చనిపోయాడు. ఇప్పుడు 60 సంవత్సరాలు నాకు వయసు, 2 ఆడపిల్లలు. ఈ బాగులేదు. ఇప్పుడు అనారోగ్యం ఉంటుంది. ఆరోగ్యం పిల్లలు రేటు పెంచాలా, 1000 రూపాయలతోటి నాన్న రేటు తినాలా, నా మందు రేటు వేసుకోవాలా, కూలికి పనికిరాను, గుడ్డు మీదకి పనికిరాను, కూలికి పనికిరాను, ఎండలోకి పనికిరాను. 2 పిల్లలకి ఏటు పెట్టాలా, నేను ఏటు తినాలా, వైద్యం ఏటు చేసుకోవాలా. మా ఆయన చేసి ఎన్నో సంవత్సరాలు చేశారు, కాలం చేస్తారు. ఇప్పుడు నాకు 65 సంవత్సరాల వయసు. అంచేతనే మాకు ఈ పెన్షన్ 1000 రూపాయలు చాలలేదు. ఆ ఏళ్ళు వారిని అడిగితే కడుపు నిండుతుంది, ఎక్కడెక్కడ వాళ్ళు అడిగితే కడుపు నిండదు. మా ఊరు గడ్డపాలి సార్, గర్విడి మండలం. మేము ఎట్టి పరిస్థితిలోనైనా సరే ఇప్పుడు వాళ్ళకి ఇబ్బందులు ఇవ్వగతులు పడతాను. 2 పిల్లలకి ఏడు పెట్టాలా, నేనేడు తినాలా, కూలేడు చెయ్యాలా, కూలికి పనికిరాను. వయసు అయిపోయింది, అనారోగ్యం ఉంటుంది, బాగులేదంటే ఇప్పుడు 15,000 రూపాయలు 2 మాసాలకు అయినాయండి. అందుకే పెరుగుతాన్ని ఇంకేట అడుగుతాను. 1000 రూపాయల పెన్షన్కి 4,000, 5,000 ఎంతో కొంత మా ఆయన పనిచేశాడు. తనకి ఇరిపినవి పిఎఫ్ ద్వారంగా దేని ద్వారాగా ఉంటాయి. తమని అడిగితే మా కడుపు మీద తీరుతుందని మా యాజకులతో మేము వచ్చాము.
మామ అంచేతని ఇప్పుడు 10 సంవత్సరాలని ఈసారిని ఆ పంతులు గారిని పట్టుకొని మాము 5,000 10,000 15,000 చేస్తారని మా ఆశపడి దయించి ఆడపిల్లలకు గేటు పెట్టాలా నేనేడు తినాలా నా యువరాజ్యం గెలవండి నా మందు నేడు పోసుకోవాలా సో చూసాం కదా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సామాజిక పెన్షన్ కంటే మా పెన్షన్ ఎంత తక్కువగా ఉన్నది. మినిమం మాకు 1,000 రూపాయలు 2,000 రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుంది. నా భర్తలు కష్టపడ్డారు, అలాగైతే మేమైతే ఏం చేయలేని పరిస్థితి, కనీసం పనిపాటికి వెళ్ళలేమంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈపీఎఫ్ పెన్షన్ అయితే మాకు కనీసం 9,000 రూపాయలు పెంచాలంటూ కూడా ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV విజయనగరం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.